సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. ఒక పథకం ప్రకారం కొమ్మినేని అరెస్ట్ జరిగిందని అంబటి అన్నారు. చంద్రబాబుకి ప్రేమ అమరావతి రైతుల మీద కాదని, అమరావతిలో తాను దోచుకునే భూముల మీదే అని అంబటి విమర్శించారు. మీడియా డిబేట్స్ లో వైఎస్ జగన్ భారతీయులపై చాలా దారుణంగా వ్యాఖ్యానించిన వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. మీడియా ఆఫీసులపై దాడులు చేయడం హేయమన్న అంబటి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో కొత్త సాంప్రదాయానికి తెరలేపిందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మీడియా స్వేచ్ఛకు భంగమన్న అంబటి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు. ఎస్, ఆయన పేరు రాజు గారు వచ్చారు, విశ్లేషకులు. ఇవాళ కొత్తగా రావట్లేదే, చాలా ఛాన్స్కి వెళ్తున్నాడే. ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, అది తప్పు కావచ్చు. దానికి సాక్షికి సంబంధం ఏంటి? ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి, లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి, తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులై ఉండాలి తప్ప కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏం సంబంధం, సాక్షికి ఏం సంబంధం? ఆలోచించమని మనం చేస్తున్నాం. అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి, సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగలను, కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద బురద జల్లే కార్యక్రమం. అనేక మంది విశ్లేషకులు వస్తారు, జర్నలిస్టులు వస్తారు బయట నుంచి. వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి తప్పైనప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు, చెప్పారు. దాన్ని కొమ్మినేని శ్రీనివాస్ గారికి చుట్టి, ఆ తర్వాత భారతమ్మ గారికి చుట్టి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు, ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలంట. అది నీ కక్ష అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అమరావతి మీద ప్రేమ కాదు, అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు. దీన్ని అడ్డం పెట్టుకుని, షీల్డ్ అడ్డం పెట్టుకుని అమరావతిని ఏదో అన్నారు, అమరావతి మహిళలను అన్నారు, అమ్మల్ని అన్నారు, తమ్ముళ్ళని అన్నారు, చెల్లెళ్ళని అన్నారు, అక్కల్ని అన్నారు. బాగుంది ఎమోషన్. ఈ ఎమోషన్ తీసుకొచ్చి 4 రోజులు నడిపి సాక్షి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే, ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు మీరు. ఇది సమాజానికి ప్రమాదం కాదా? ఇది రైట్ అవుతుందా? మీడియాకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అంగీకరించకపోవచ్చు. ఏం కేసులు పెట్టారని దానిలో ఎస్సీ ఎస్టీ కేసు కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ రాకోకుండా ఏం చేయాలి, కొన్నాళ్ళు అట్టి పెట్టాలి అని బెయిల్ రాకోకుండా ఉండేందుకు వీలైనటువంటి సెక్షన్స్ అన్నీ పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సాయంత్రం రేపు పొద్దున వాళ్ళ ఇష్టం. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా. ముందు మన లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు. ఇది అన్యాయం, అక్రమం, దీన్ని సహించం అని ఒక రకమైన వాతావరణాన్ని, కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇవాళ రాష్ట్రంలో ఇంకొక ఇష్యూనే లేదు అనేంత స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలన్నీ ముందు రాస్తాయి. మార్గం లేదు అనేటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా తీసుకొచ్చేస్తారు. కృత్రిమంగా తీసుకొచ్చేసి అరెస్ట్ చేసేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, బెయిల్ రాకుండా కింద మీద పెడతారు, భయపెట్టేస్తారు. భయపెట్టిపోయి పారిపోవాలి ఎవడైనా సరే. దొరికిందే ఛాన్స్ కదా అని సాక్షి మీద, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద రంకెలేసి మీడియాలో పెద్ద పెద్దగా చెప్పించి చివరికి తీసుకొచ్చి అరెస్ట్. అంతగానే ఏం చేయగలుగుతారు మీరు? అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అటు పెట్టేస్తారు అక్కడే చచ్చిపోయేదాకా. కొమ్మినేని శ్రీనివాస్ గారు రిలీజ్ కాడా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదా 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు, అంతేగా. ఇప్పటికే చాలామంది ఉన్నారుగా. ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? ఇక ప్రభుత్వం అంటే వైసీపీకి సంబంధించిన, సాక్షికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయటం, లోపల పెట్టడం తప్ప రెండో పనే లేదా? ఇచ్చిన హామీల గురించి పట్టించుకునేది లేదా? ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదా? డైవర్ట్. ఏమి చేతగాక, ఏమి చెయ్యలేని దద్దమ్మలు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చేస్తున్నారు.